నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5గురు చనిపోవడంతో ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ జిల్లోజు సుదర్శన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక్కడ ఉండే ప్రతి భవనానికి సెల్లార్ అనుమతులను ప్రభుత్వం ఎలా ఇస్తుందని నిలదీశారు. ఇలాంటి అనుమతులు ఇవ్వడం ద్వారా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఓ భవన నిర్మాణానికి కనీసం సెట్ బ్యాంక్ కూడా లేదన్నారు. చనిపోయిన వారికి 5 లక్షలు కాదు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రెగ్యులేషన్స్ అసలు దీనికి సెట్ బ్యాక్స్ తీశారా లేకపోతే వచ్చేసి పర్మిషన్స్ ఉన్నాయా, ఎలా పర్మిషన్స్ ఇచ్చారు? ఈ గవర్నమెంట్ ఇంత ఇంత ఏంటిది ఒక బాధ్యత లేకుండా ఎట్లా వహిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ఫర్నిచర్ షాప్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫైర్ కి సంబంధించినవి ఉన్నాయా లేవా, లేకపోతే వచ్చేసి ఎన్ని గజాలు ఉన్నది మనకనేది కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటిది ఇన్ని గజాలలో అయితేనే సెల్లార్స్ ఇవ్వాలి అనేది ఉంటది. ఆ సెల్లార్స్ ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, వీళ్ళకి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇదంతా గవర్నమెంట్ తప్పు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్సే అవుతున్నాయి. ఏం చేస్తున్నారు? అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చాయా లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఏం జరుగుతుంది? ఇప్పటికైనా ఈ ఏరియాలో చూసుకుంటే నాంపల్లి ఏరియాలలో అంత ఫర్నిచర్ షాప్లే ఉంటాయి. ఇప్పటికైనా వచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని దీనికి సంబంధించిన ఎంతవరకు నార్మ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, రూల్స్ రెగ్యులేషన్ పాటిస్తున్నారా, వీళ్ళకి వచ్చేసి పర్మిషన్స్ ఉన్నాయా, వీళ్ళు అన్ని రకాలుగా దానికి సంబంధించిన అన్ని రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేది పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ పర్మిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఆ రూల్స్ పాటించాలి. మీరు పర్మిషన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు ఇక్కడ షాప్స్? ఈ విధంగా పెట్టుకొని ఇంత చిన్న పిల్లలు, అదే విధంగా సెల్లార్లు అసలుకి ఇంత నైట్ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు? అసలుకి నైట్ టైంలో వచ్చేసి కమర్షియల్ దాంట్లో వచ్చేసి మనకి పర్మిషన్స్ ఇవ్వచ్చా? ఆ లేడీ అక్కడ ఎందుకు ఉన్నది? అంత చిన్న పిల్లలు అక్కడ కనీసం 10 సంవత్సరాలు నిండని పిల్లలు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఈ కమర్షియల్ ఏరియాలలో వీళ్ళు ఎందుకు? ఇది నివాసం ఉండే ప్లేస్ అయితే కాదు, కమర్షియలే ఉంది మొత్తము. ఏ విధంగా వచ్చేసి దీనికి పర్మిషన్స్ ఇచ్చారు? దీని అంతా ఓన్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గారి పాలన తప్ప ఈ దేనికి ఏమి చూసుకోకుండా ప్రజల గురించి ఏమి ఆయనకు ఒక ప్రజల గురించి ఆలోచన లేదు, చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి దీనికి కారణం మొత్తం ఈ ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఏరియా చూసుకుంటే ఒకసారి అది చూపించు, ఎంత లాక్ గా ఉంది చూడండి. ఇంత టైట్ గా ఉన్న పొజిషన్ లో కనీసం వచ్చేసి ఫైర్ ఇంజన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నదా ఇందులో? ఈ ఏరియాలో ఇటు చూసుకుంటే ఇప్పుడు మేము లోపలికి వెళ్తుంటే మమ్మల్ని పోనివ్వట్లేదు, అక్కడ ఏదో సంథింగ్ మీటింగ్ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. లోపల చూసుకుంటే కనీసం వచ్చేసి గేట్స్ కూడా లోపల వెళ్ళి కాపాడడానికి కూడా గేట్స్ కూడా సరిగా లేవు, లేదు అంటున్నారు. ఇక్కడ పలగొట్టేసి లోపలికి కింద సెల్లార్ పగలగొట్టి లోపలికి వెళ్ళేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ 2 బ్రదర్స్ కూడా చనిపోయారని చెప్తున్నారు. ఒకసారి చూడండి ఎట్లా ఇంత దారుణమైన పరిస్థితి.